బైజీ బృందావన్ కాలనీ సినిమా ఎప్పటికీ మర్చిపోలేన ప్రేమ కథ. ఆ కథని కామెడీ స్కిట్ గా మారుస్తామంటూ మన ముందు వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నోకరాజు అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. అందరికి నమస్కారం అండి. మేము 7 బైజీ బృందావన్ కాలనీ చేస్తున్నాను. నేనేమో సుమన్ శెట్టి, వీడేమో హీరో రవి. నువ్వు కూడా ఏదో ఒకటి చేయరా. బాగా తింటాను, బాగా తిరుగుతాను. అయ్యో అనిత, కిట్ బాగా వస్తే అనిత, తేడా వచ్చిందనుకో నేను చూసుకో. మనము క్రికెట్ ఆడడానికి వెళ్దాం రా. ఒరే ఒక 5 నిమిషాలు ఉన్నాం రా. ఆల్రెడీ టైం 6 అవుతుంది కదా. ఈ టైంకి కాలనీలో ఆంటీలు వస్తారు. తప్పుకోండి ఆంటీలు వస్తారు. రవి కొంచెం బోర్ కొడతావా? అప్పుడే వెళ్ళిపోయింది ఏంట్రా ఆంటీ. ఏంట్రా అందరూ ఆంటీలో ఉన్నారు, ఒక్క అమ్మాయి కూడా రావట్లేదు. అయ్యో ఎవర్రా తను? ఇందాక ఒక ఆంటీ వచ్చింది కదా, ఇది రెండో ఆంటీ. నా కళ్ళతో చూడరా ఎంత అందంగా ఉంది, స్లిమ్ గా. ఒరే నీకు పెళ్ళిడు వచ్చేసిందిరా. నీకెలా తెలుసురా? డ్రమ్ములా ఉన్న దాన్ని స్లిమ్ గా ఉందన్నావు కదా. పేరేంటి? అనిత. అనితనా? నీ పేరు? రవి. అనిత ఓ అనిత నా అందమైన అనిత, పేరు అనిత అంట. కిట్ బాగా వస్తే అనిత, తేడా వచ్చిందనుకో నాకు తెలుసురా గాడిది. ఒక్క నిమిషం ఉండరా, నేను వెళ్ళి నీళ్లు కొట్టేసి వస్తా. ఒరే ఆగు, నేను కొడతా. నెల్లు వద్దురా వెదవా, నీకు రాదు. అదేంట్రా నీళ్ళు రావట్లేదు? మరి అర్థమైందా ఇప్పటికైనా? ఏంటి మీరు ఆడవాళ్ళందరినీ కామెంట్ చేస్తున్నారు? కాలనీలో ప్రెసిడెంట్ కంప్లైంట్ చేస్తా. వీడు ఎవడనుకుంటున్నావు? ఎవడు? కాలనీ ప్రెసిడెంట్, వాడే దొంగ చూస్తున్నాడు వచ్చి. అదేంటి కళ్ళు ఇలా ఉన్నాయి? వచ్చిన ఆంటీలందరినీ చూసి కళ్ళు ముందుకు వచ్చేసినాయి అమ్మా. వెళ్ళిపోయింది అనిత, మనం వెళ్ళి క్రికెట్ ఆడదాం. క్రికెటా? ఒరే బాలు బ్యాట్లు తీసుకురండి రా, వెనక్కి వెళ్ళి. నువ్వు బౌలింగ్ అయ్యి. అరే నువ్వు అక్కడ ఉండు, నువ్వు గేట్ బయట ఉండు, నువ్వు ఇండస్ట్రీ బయటే ఉండు. ఏంట్రా బుడ్డా? అన్నా నేను మీతో కలిసి క్రికెట్ ఆడతా అన్నా. ఇంకా అమ్మ నాన్న ఉన్నారా? లేరన్నా. పోనీ అక్క ఉందా? ఉంది. ఇలా అక్కని తీసుకోండి రా, జాయిన్ చేసుకుంటా పో. ఏ రవి ఎందుకురా ఇప్పుడు ఇవన్నీ? ఉండరా, వస్తుంది అనిత. సరే బాలీ. ఎక్స్క్యూజ్ మీ, 1 సెకండ్, కమ్ హియర్. ఏంట్రా? వెదర్ ఇస్ బ్లూయింగ్, జెండా మండుడింగ్, బెస్ట్ పర్ఫార్మెన్స్ సందీప్ కొట్టడింగ్, వాటర్ ఆన్. మా తమ్ముని కూడా ఆడిస్తారా? వాడికే సరిగ్గా అడ్డం రాదు, వాడే నేర్పిస్తాడు. క్రికెట్ అంటే మామూలు విషయం కాదు, బాల్ తగలరని చోట తగిలితే చాలా ఇబ్బంది. ఏమవుతుంది? వీడి జీవితం కూడా వాడి జీవితంలాగా అయిపోతుంది. అయ్యో అనిత వెళ్ళిపోయింది. మాట్లాడరా అనిత. ఐ లవ్ యు అనిత. చిచి, నాకు ఇంతవరకు ఎవరు ఐ లవ్ యు చెప్పలేదు. మరి ఇంత దరిద్రంగా ఉంటే ఎలా చెప్తారే దుర్మార్గురాలా? ఐ లవ్ యు అనిత. ఈవినింగ్ రేపు మార్నింగ్ ట్యూషన్ దగ్గరికి వస్తాను, అప్పుడు చెప్పు. మార్నింగ్ 5 o'clock కి ట్యూషనా? ఏమైందిరా? ఒరే మార్నింగ్ 5 o'clock కి ట్యూషన్ వస్తుందంట. ట్యూషన్ రావడం కాదు, ట్యూషన్ కి నిన్ను రమ్మందిరా వెదవా. అదే అరే సుమన్ శెట్టి రే పని చేసుడ్డా. పని చేస్తుందిరా. మరి ముళ్ళేంటి అటు ఇటు ఉన్నాయి? ముళ్ళు ప్రాబ్లం ఉంది, ఇందులో కాదురా. పడుకో. అరే సుమన్ శెట్టి. ఒరే నీచుడా, దుర్మార్గుడా, అమావాస్య రోజు పుట్టిన వెదవా, శ్రీదేవి కొంచెం ఆడుకుని డబ్బులు తీసేసుకునే వెదవా. వాన పడేలాగుంది కదా అందుకే. వానక తుఫాన్ వచ్చినా సరే 5ంటికి నేను లేపుతా. నువ్వు మళ్ళీ నన్ను లేపావు అనుకో, అనితతో నేనే వెళ్ళిపోతా. పడుకో. రవి కాదు, సుమన్ శెట్టి. రవి ఎక్కడ? అడిగో కాలేసుకుని పడుకున్నాడే. ఒరే పైకి లేకరా, అమ్మాయి వచ్చింది. అయ్యో ఇరుక్కుపోయాను రా. నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఇరుక్కుపోతా వెదవా. ఒరే లెగవండి రా, వెదవల్లారా, వాళ్ళు పర్సనల్ గా మాట్లాడుకుంటారంట. రవి, a² + b² + అనిత ఐ లవ్ యు అనిత. ఒసే అప్సరస, ఇలా ఎత్తుకునే పొద్దులు ఇలా తీసేస్తే వెళ్ళిపోతాడు కదా వాడు. అనిత ఐ లవ్ యు అనిత. పొద్దున్నే మా అమ్మ నాన్నతో మాట్లాడి వచ్చేస్తాను. ఒరే ఏంట్రా ఇప్పుడు ఎలా రా? ఇంటికి వెళ్దాం రా, నాన్న వెయిట్ చేస్తూ ఉంటాడు. నాన్న. అమ్మని కూడా పిలువు. బాబు వచ్చావా?
ఈ రోజు 17వ తారీఖు రిజల్ట్స్ వచ్చాయరా? వచ్చాయి. పాసా ఫెయిలా? 5 పేపర్లు పోయాయి. బాగుంది అంకుల్. డప్పు బల్ల కొట్టండి. ఇలాంటి ఎదలతో తిరిగారా? చెడిపోయింది. 22 సంవత్సరాల నుంచి పోషిస్తున్నాను రా. ఇంకెంతకాలం నా మీద బతుకుతావురా? రే సిగ్గుండారా? నువ్వు తింటున్నది కుడి చేత్తో కాదురా, ఎడం చేత్తో. ఆ కొట్టు దగ్గర సిగరెట్ తీసుకొని ఉఫ్ఫు ఉఫ్ఫు అందాతో చూడరా, అది మీ నాన్న రక్తంలో ఒక్క నిమిషం. ఒక్కడు కూడా 7 బృందావనం చేయట్లేదే. వాడేమో పెదరాయిని చేస్తున్నాడు, ఇదేమో సూర్యవంశం చేస్తుంది. దండం పెడతా, వెళ్ళిపోండి అంకుల్, వాడిని నేను మారుస్తా. అనిత, నేను పర్సనల్ ఏమైనా ఉంటుందేమో వెళ్తాను. ఏమీ లేదని నాకు తెలుసులేరా, బట్ చిన్న ప్రైవసీ ఇవ్వాలి కదా. రవి, మా ఇంట్లో పెళ్లికి అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోలేకపోతే ఏముంది, నిన్ను లేపుకెళ్తా. ఈ ఒక్క రోజు మనం ఇద్దరం స్పెండ్ చేద్దామా? నువ్వు వెళ్ళరా. వద్దులే, ఉంటానులే. సరే వెళ్తానులే. ఏంటి రవి? అయ్యో అనిత, నా వల్ల కావడం లేదు. మరి నీ వల్ల ఏమవుతుంది? వాడు బాగా తింటాడు, శ్రీదేవి 2 ఎపిసోడ్కి వచ్చి ఆడుకుని వెళ్ళిపోతాడు. బోడప్పల్లో ఉన్న ఇల్లు మీద ఇల్లు కట్టి రెంట్లు ఇచ్చుకుంటూ ఉంటాడు. ఆగుతావా? రొమాన్స్ ఆడుతాడు. నాకొద్దు లవ్. అయ్యో ఒరే, పోనీరా, నాకెవరు వద్దు. కన్నుల బాసలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగములే, ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మూయలేవులే. కృష్ణ భగవాన్ సార్, బాగుంది నవకరాజ్, మీ ఫ్లో అది బాగుంది. నరేష్ చాలా బాగా చేశావు. ఓకే, ఆల్ ద బెస్ట్. ఇంద్రజ మ్యామ్, అది మూవీ స్పూఫ్ మీరు చేయడం పర్ఫార్మెన్స్ వైజ్ మా ఆవిడ మహతి గారు కానివ్వండి, కృష్ణ కానివ్వండి, మన మూర్తి గారు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఆల్ ది బెస్ట్. వేలు వచ్చింది కదా, ఆ నక్లీస్ కూడా ఇవి అమ్మేసి అప్పు తీర్చేస్తాను. మరి ఇంకా 50,000 ఎక్కడి నుంచి తేవాలి? పక్కనే నాటకాల నటరాజు ఉన్నాడా, వాడిని అడగండి. సార్ ఎవరు మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంట్లో మీ పేరెంట్స్ లేరా? వాళ్ళు ఎప్పుడో సచ్చారు. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. 1,00,000 రూపాయలు కావాలండి. 1,00,000 అంటే ఏమిటి? మొదటిగా 1 పెట్టి తరువాత 0 పెట్టి పద ఎందుకు? 1,00,000 పెట్టి 0 పెట్టి ఆడ 5 సున్నాలు పెట్టేసరికి 5 రోజులు అయ్యేటట్టుంది. ప్లీజ్ సార్, డబ్బులు ఇవ్వండి సార్. ఇదిగో వంద 100కే ఇంత లాగాడంటే. సరిగమ పదని